హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఆస్ట్రేలియాస్ ఫస్ట్ ఫీమేల్ ఆర్మీ చీఫ్. ఆస్ట్రేలియా మొట్టమొదటి మహిళా ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్లోకి ఒక వింగ్కి సుసాన్ కోయిల్ని ఆర్మీ చీఫ్ లాగా అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో జూలై 2026 నుంచి అఫీషియల్గా తను ఆర్మీ చీఫ్ లాగా వ్యవహరించబోతుంది, తన బాధ్యతలు తీసుకోబోతుంది అనమాట. సో ఎవరు ఈ సుసాన్ కోయిల్ అంటే తను 1987లోనే ఆస్ట్రేలియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి తను వేరియస్ రోల్స్లో తన లీడర్షిప్ క్వాలిటీస్ని చూపించడం జరుగుతుంది. లైక్ తను సైబర్ వార్ఫేర్లో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ అది మాత్రమే కాకుండా వేరియస్ సీనియర్ లీడర్షిప్ రోల్స్లో కూడా తనకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అందుకే ఆవిడ్ని ఆర్మీ చీఫ్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ యాక్షన్ తీసుకున్నారు, అండ్ 125 ఇయర్స్ తర్వాత ఒక ఉమెన్ని ఆర్మీ చీఫ్ లాగా ఎందుకు ఎలెక్ట్ చేశారు అని అంటే, ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ మీద రీసెంట్గా ఒక లా సూట్ అనేది ఫైల్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకు ఫైల్ చేశారు ఈ లా సూట్ అని అంటే, ఈ ఆర్మీలో ఎవరైతే ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ కల్పించట్లేదు అని. ప్రొటెక్షన్ ఫ్రమ్ వాట్ అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ డిస్క్రిమినేషన్. సో వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ కల్పించట్లేదు, ఉమెన్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని చెప్పేసి, ఆర్మీలో ఉమెన్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక లా సూట్ అనేది ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ మీద ఫైల్ అవ్వడం జరిగిందనమాట. సో దాన్ని నెగోషియేట్ చేయడం కోసం ఆర్ మేబీ ఫర్ సమ్ అదర్ రీజన్స్ ఆవిడ్ని అపాయింట్ చేయడం జరిగింది ఆర్మీ చీఫ్ లాగా. సో తను ఎవరిని రీప్లేస్ చేస్తుంది అని అంటే, సో సైమన్ స్టాట్ ఇతన్ని రీప్లేస్ చేస్తూ తను ఆ పొజిషన్ని తీసుకోబోతుంది అనమాట. సో ఇప్పటి వరకు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్లో 21% ఆఫ్ ద ఉమెన్స్ ఉన్నారనమాట. అండ్ వీళ్ళ మెయిన్ ఎయిమ్ వచ్చేసి బై 2030 దీన్ని 25%కి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో యాంథోనీ ఆల్బనీస్ ఆయన చెప్పడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 21% ఆఫ్ ద ఉమెన్లో కూడా 18.5% ఉమెన్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ సీనియర్ లీడర్షిప్ రోల్స్లోనే ఉన్నారు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు అని అంటే, వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఉమెన్, వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఉమెన్ అని చెప్పేసి దే ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ అనమాట.